Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కల్కి 28988 ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవగా ప్రస్తుతానికైతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది ఈ ఫిల్మ్. సినిమాపై ఆల్రెడీ నాన్ స్పాయిలర్ రివ్యూని మార్నింగ్ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి. ఈ సినిమాలో ఎన్నైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఆ లెవెల్లో కాకపోయినా కొన్ని డిస్టర్బ్ చేసే మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ఆ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మాక్సిమం స్పాయిలర్స్ లేకుండానే చెప్తా, బట్ అక్కడక్కడ కొన్ని స్పాయిలర్స్ కూడా ఉంటాయి. పర్వాలేదు అనుకుంటే కంటిన్యూ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1 పర్ఫార్మెన్సెస్. అసలు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె అండ్ కమల్ హాసన్ స్క్రీన్ పై ఉన్నంతసేపు కూడా అరే ప్రభాస్ వచ్చాడ్రా, అమితాబ్ బచ్చన్ వచ్చాడ్రా అని కాకుండా భైరవ, అశ్వత్థామ క్యారెక్టర్స్ ని మాత్రమే చూస్తాం. క్యారెక్టర్స్ ని డిజైన్ చేసిన విధానం ఒకటైతే అందులో పర్ఫార్మ్ చేసిన వాళ్ళకు కూడా క్రెడిట్ ఖచ్చితంగా వెళ్తుంది. నెంబర్ 2 కాన్సెప్ట్. అసలు కల్కి భగవాన్ కాన్సెప్ట్ ని తీసుకున్నప్పుడే మూవీ సగం సక్సెస్ అయింది. దాన్ని సైఫైని యాడ్ చేస్తూ తీయడంతో కంటెంట్ వైజ్ 100% మార్క్స్ వేయించుకుంది ఈ ఫిల్మ్. నెంబర్ 3 ఆర్ట్ వర్క్. ఇలాంటి ఒక మైథలాజికల్ సైఫై మూవీ తీస్తున్నప్పుడు ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్, కలర్స్ అండ్ సెట్స్ ఇలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మూవీలో శంబాలా కాశీ అండ్ కాంప్లెక్స్ ని చూస్తున్నప్పుడు ఈ ఆర్ట్ వర్క్ అండ్ సెట్ వర్క్ పనితీరేంటో తెలుస్తుంది. నెంబర్ 4 గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్. ఇలాంటి ఒక సినిమాని తీస్తున్నప్పుడు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం విజువల్స్ చీప్ గా అనిపించినా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పై దెబ్బ కొడుతుంది. ఆదిపురుష్ మూవీలా, బట్ ఈ మూవీలో ఆ మిస్టేక్ అయితే జరగలేదు. హాలీవుడ్ రేంజ్ అనిపించేలా బెస్ట్ వర్క్ ఇచ్చారు. నెంబర్ 5 బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా వినిపించలేదు, కీరవాణి గారైతే బెటర్ గా ఇచ్చేవారని చెప్తున్నారు. బట్ సంతోష్ నారాయణ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మహాభారతం ఎపిసోడ్ లో మంచిగానే వర్కౌట్ అయింది. డెఫినెట్లీ సెకండ్ టైం చూస్తే తప్ప దీన్ని నోటీస్ చేయలేం. నెంబర్ 6 యాక్షన్ సీక్వెన్సెస్. మూవీలో భైరవ, అశ్వత్థామ తలపడ్డ ప్రతిసారి కూడా గూస్ బంప్స్ వస్తాయి అండ్ ఆ ఫైట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ భైరవ ప్రతిసారి వెళ్లి దెబ్బలు తిని రావడం కాస్త ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు, బట్ కామన్ ఆడియన్స్ కి అదే నచ్చే ఎలిమెంట్. రిమైనింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. నెంబర్ 7 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్. నేనైతే బల్లగుద్ది చెప్తా, ఆ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్ లేకపోతే మూవీ ఫ్లాప్. అప్పటి వరకు బిల్డ్ చేసిన స్టోరీకి ఒక్కసారిగా పే ఆఫ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ సాలార్ మూవీలో ప్రతిదాన్ని కూడా సెకండ్ పార్ట్ లోనే చూడండి అంటూ ఇరిటేషన్ అయితే తెప్పించలేదు. ఇది మూవీలో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1 కాస్టింగ్. కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ కొన్ని క్యారెక్టర్స్ కి ఎవరిని ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మూవీలో దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ ఉన్నట్టు డైరెక్టర్ అనౌన్స్ చేశాడు కాబట్టి ఈ విషయం చెప్తా. దుల్కర్ క్యారెక్టర్ విజయ్ కి, విజయ్ క్యారెక్టర్ దుల్కర్ కి ఇస్తే పర్ఫెక్ట్ గా ఉండేదని నా ఫీలింగ్. అసలు విజయ్ ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వలేదు. లిటరలీ తను స్క్రీన్ పై కనిపించగానే థియేటర్ లో ఆడియన్స్ అంతా నవ్వారు. తన లుక్ అండ్ డైలాగ్ డెలివరీ చూసి ఒక యాక్టర్ కి ఇంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. కొన్ని క్యారెక్టర్స్ కి కొంతమందిని తీసుకోకూడదు, అందులోనూ విజయ్ లాంటి యాక్టర్ ని ఇలాంటి క్యారెక్టర్స్ కి అసలు తీసుకోకూడదు. లిటరలీ కృష్ణుడితో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతాడు. ఫ్యూచర్ లో ఎవరైనా మహాభారతం తీద్దామని థాట్ లో ఉంటే మాత్రం ఈ పాయింట్ ని మైండ్ లో పెట్టుకుంటే బెటర్. నెంబర్ 2 ల్యాక్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ బుజ్జి అండ్ భైరవ. అసలు యానిమేటెడ్ సిరీస్ ని రిలీజ్ చేయకపోయింటే మూవీలో వీళ్ళ సీన్స్ డొల్ అయి ఉండేవి. ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళ మధ్య కన్వర్జేషన్ పెద్దగా ఉండదు. భైరవ ఏదో అడిగితే బుజ్జి ఏదో చెప్తుంది. మూవీ చూసే ముందు ఈ సిరీస్ ఖచ్చితంగా చూడండి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 ఫన్. కొన్ని చోట్ల వర్కౌట్ కాకపోవడం. సినిమా అంతా చాలా సీరియస్ గా వెళ్తూ మెయిన్ ప్లాట్ అంతా ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్న టైంలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా ఇప్పుడు ఈ కామెడీ అవసరమనే ఫీల్ అయితే వచ్చింది. అది ప్రభాస్ వల్ల కాదు, రైటింగ్ వల్ల. డైలాగ్స్ ఇంకా బెటర్ గా రాసుంటే బాగుండు. బౌంటీ హంటింగ్ లో కానీ, బుజ్జి కన్వర్జేషన్ లో కానీ ఫన్ పెద్దగా జనరేట్ కాలేదు. దీనికంటే యానిమేటెడ్ సిరీస్ ఇంకా ఫన్ గా అనిపించింది. నెంబర్ 4 విఎఫ్ఎక్స్. అదేంటన్నా ఇప్పుడే విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ ప్లస్ అన్నావు కదా అంటే అబ్సల్యూట్లీ ప్లస్ ఏ, బట్ ఏమైందో తెలీదు. కొన్ని షార్ట్స్ లో విఎఫ్ఎక్స్ తేలిపోయింది. మూవీ మొత్తం కాకపోవచ్చు, బట్ కొన్ని ఫైర్ షార్ట్స్ లో ఇదేం విఎఫ్ఎక్స్ అనే ఫీల్ అయితే రాకమానదు. కమింగ్ డేస్ లో రెటిఫై చేస్తే పెద్ద ప్రాబ్లం కాదు, బట్ ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు ఇలాంటి మచ్చ ఉండకూడదని నా పాయింట్. నెంబర్ 5 డ్రాగ్ సీన్స్ ఆర్ స్లో సీన్స్. నిజంగా కొన్ని క్యారెక్టర్స్ కి అంత స్క్రీన్ స్పేస్ ఎందుకు ఇచ్చారో తెలియదు. మూవీ ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ల కన్నా కూడా మిగిలిన క్యారెక్టర్స్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇచ్చారు. అండ్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ లో షార్ప్ గా కట్ చేయకుండా డ్రాగ్ చేసిన విధానం 3 అవర్స్ మార్క్ దాటేలా చేసింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండు. నెంబర్ 6 సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అయితే మెప్పించిందో సాంగ్స్ అదే విధంగా డిసప్పాయింట్ చేశాయి. చాలా స్లోగా బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోతాయి అంతే. టైర్ 1 హీరో సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియకుండా మూవీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నెంబర్ 7 అన్వాంటెడ్ క్యామియోస్. కొన్ని క్యారెక్టర్స్ కి థియేటర్స్ లో మంచి అప్లాజ్ వచ్చాయి అండ్ వాళ్ళు రావడానికి మూవీలో ఏదో ఒక రీజన్ ఉంది, బట్ ఆర్జీవి రాజమౌళి, అనుదీప్ అండ్ చిట్టిలాస్ లో ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకే తెలియదు. థియేటర్ లో వీళ్ళు స్క్రీన్ పై కనిపించినప్పుడు అరుపులు గట్టిగానే వినిపించాయి, బట్ రిపీట్ ఆడియన్స్ కి ఇది కాస్త చిరాకు పుట్టించచ్చు. ఆర్జీవి రాజమౌళి అంటే ఇండియా వైడ్ ఫేమస్ కాబట్టి ఓకే, బట్ అనుదీప్ ని ఫరియాని పెట్టడం వల్ల యూజ్ ఏంటి? నో యూజ్. సినిమాలో కంటెంట్ లేనప్పుడే ఇలాంటి క్యామియోస్ వస్తాయి, బట్ సినిమాలో కంటెంట్ పెట్టుకుని ఇలాంటి క్యామియోస్ ని పెట్టడం మూవీకి బిగ్ మైనస్ గా చెప్పొచ్చు. వీళ్ళు కనిపించిన కొద్ది సెకండ్స్ రొటీన్ టాలీవుడ్ ని గుర్తు చేసింది. ఈ 7 నాకు మూవీలో మైనస్ కనిపించిన పాయింట్స్. ఏదేమైనా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో మాత్రం ఈ మూవీ సక్సెస్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఎంత నంబర్ పెడుతుందనేది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే మూవీతో చేసిన
ప్రయత్నం ఖచ్చితంగా హిట్ అయింది. మరి మూవీలో మీకు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. మూవీలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అండ్ నచ్చని క్యారెక్టర్ ఏంటో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.